ఎవరి మీదైతే నీకెందుకు? నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా? కట్టుకున్న పెళ్ళామే ఆకలి తీర్చలేదు. ఈరోజు మహాశివరాత్రి అంట. తను నమ్మిన రాయిని నీ మొక్కాలంట. ఆ రాయిని ఏదో పేరు పెట్టి పిలవాలంట. తప్పే ఉంది. నువ్వు కూడా ఒకసారి శివయ్య అనేసి నీకు వేట పడుతుంది, ఆకలి తీరుతుంది, నీ ఆలితో గొడవ సర్దుకుంటుంది. ఓహో, నిన్ను నవలి పంపించిందా? నా సంగతి నీకు తెలీదు. నేను ఎవరి మాట వినను. నేను ఆ రాయి పేరు తలవను. నాకు వేట ఎలా పడదో చూస్తాను. నీ శివరాత్రి వ్రతం భగ్నం కాను. పోనీ నేనేమన్నా నీకు వస్త్రం? ప్రతి నూరు పోగు పరమేశ్వరుడికి సమర్పించలేవు. అతి పవిత్రం పరమోత్కృష్టమైనటువంటి పట్టు వస్త్రాన్ని సమర్పించాలి. మీరు పట్టు పట్టు అని పట్టుబడుతున్న ఆ పవిత్రమైన పట్టు పాపం ఒక పురుగు నుంచి వచ్చిందే కదా. మీరు తెచ్చిన పవిత్ర గంగాజలం చేపలు ఎంగిలి చేసినవి కాదా? అభిషేకం చేసిన పాల నురుగు ఏ లేగదోడ మొదటి రుచి చూసిందో నీకు తెలుసా? ఆ ఎంగిలిని శివుడికి సమర్పించలేదా? ఏమిటి? ఎంగిలిని నా శివుడి అనలేదు. నువ్వెవడివరా? నా భక్తిని శంకిస్తున్నావా? నీది భక్త. ఈ వాయులింగాన్ని చెట్టు చాటున పుట్ట చాటున దాచుంచడానికి నువ్వెవరు? నీ అహంకార పొరలను తొలగించే మహాభక్తుడు వస్తాడు. త్వరలో అసలు భక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, దేవుడికి దగ్గరగా ఉండడం. అయినా ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఎవరికి భక్తిని బలవంతంగా రుద్దలేం. స్వామి, మీరెవరో కానీ నా తిన్నడిలా తల తిక్కగా మాట్లాడుతున్నారు. తల ఉన్నోడే తిక్క తిక్కగా మాట్లాడతాడు. అందుకే తిన్నడంటే అనిపిస్తుంది. స్వామి, మావ దారిలో కనపడితే ఇంటి దారి పట్టమని చెప్పండి. దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టడమేగా నా పని. ఎట్లాగే మొండిగా నీ భార్యతో వాదించుంటావు. పెళ్లంతో గొడవ పడి ప్రశాంతంగా ఉన్నవాడే లేడు. నా పెళ్లి గురించి నీకెందుకు లేదు? చూసుకుంటే తెలిసేది. ఒక్కసారి మెడకి చుట్టుకుంటే తెగే బంధం కాదు ఇది. మెడలో ఏంటి? ఏదో దేవుడి గొలుసులో ఉంది. ఇది నా ప్రాణ స్నేహితుడి గుర్తు. నువ్వన్నవాడు లేడు అన్నదానికి నిదర్శనం. ఎప్పుడైతే నీ మెడలో ఆ గొలుసు తెగిపడుతుందో అప్పుడు నీకు దేవుడు అంతటా కనబడతాడు. అది జన్మలో జరగదు. ఆగాగు, కాలు వేయకు. అది శివలింగంలో ఉంది. వేస్తే ఏం జరుగుతుంది? వస్తాడా? రమ్మను. అతను నేను తేల్చుకుంటాం. నీ సంగతి తేల్చడానికి శివయ్య రావాలా? నేను చాలు.